హాయ్ అందరికీ. ఛానల్ అన్నిట్లలో యూట్యూబ్ అంటే ఒక బ్రాండ్, పెద్ద ఛానల్. దాంట్లో ఏదైనా దొరుకుతుంది. మనకు కావలసిన సమాచారం దొరుకుతుంది. మనం కూడా 10 మందికి సాయం చేయాలనుకుంటే దాంట్లో సమాచారం పెట్టవచ్చు. కానీ సభ్య సమాజానికి హితోపదేశం ఇచ్చే విధంగా మీ వీడియోస్ కానీ, మీ చిన్న చిన్న షార్ట్స్ ఫిలిమ్స్ లాగా వీడియోస్ కానీ, తర్వాత ఇంకేదైనా మీరు పెట్టదలుచుకున్న సినిమా లెవెల్లో కానీ పెట్టుకోవచ్చు. కానీ సమాజం పైన బాగా అంటే చెడిపోయే విధంగా చిన్నపిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపే వీడియోస్ పెట్టకండి. స్క్రోలింగ్లో మనం ఇలా అనుకుంటే ఫోన్లో ప్రతి ఒక్కటి వచ్చేస్తుంది, అది చూస్తాం. అది దీనికి సంబంధించింది అనేది పిల్లలు చూడరు, అడక్ట్ అయిపోతుంటారు. అంతే, తొందరగా క్యాచ్ చేసుకున్నట్టు చూసి ఆ వీడియోను స్క్రోల్ చేస్తుంటారు. కానీ మీరు వీడియోస్ చేసి ఫన్నీ వీడియోస్ చేసుకోండి. లేకపోతే ఇంటికి సంబంధించింది, లేకపోతే బయటి వాతావరణానికి సంబంధించింది పెట్టండి. ఏదైనా నవ్వుకోవడానికి, లేకపోతే మనశ్శాంతి కోసం, ప్రశాంతత కోసం, ఇంట్లో కలవని వారు కలవడానికి, ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలు అనేటివి ఉంటాయి. వాటిని కలుపుకోవడానికి వీడియోలు చేసుకోండి. కానీ బయటి కల్చర్ ఉంది కదా, బయటి దేశాల కల్చరు, ఆ కల్చర్ను మనం వాడొద్దండి. ముద్దులు పెట్టుకునే సీన్లు దాంట్లో పెట్టడం, తర్వాత ఫన్నీ వీడియోస్ అని పెట్టి దాంట్లో ట్రోల్స్ చేయడం. ఇప్పుడు సెలబ్రిటీలు వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళపైన కూడా ఆ ట్రోల్స్ చేసి పెట్టడం. ట్రోల్స్ ఎందుకండి? వాళ్ళు ఎంత కష్టపడితే పైకి వచ్చారు, వాళ్ళ జీవన విధి విధానం కొన్ని పొందాలనుకుంటే కొన్ని పొడగొట్టుకోవాలి జీవితంలో. వాళ్ళు ఎంత కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు యాక్టింగ్ చేసే తప్ప మనం మెసేజ్ అనేది నేర్చుకోం. ఎందుకండి వాళ్ళపైన వాళ్ళ వీడియోస్, వాళ్ళ సినిమాల వీడియోస్, వాళ్ళ కామెడీ వీడియోస్ తీసుకొని మీరు ట్రోల్స్ చేయడం, దాంట్లో లేనిపోని ఎడిటింగ్ చేసి పెట్టడం ఎందుకండి? ఇవన్నీ ప్రతి ఒక్కటి క్యాజువల్గా తీసుకోవద్దండి. అది ఏదైతే మనకు అవసరమో దాన్ని క్యాజువల్గా తీసుకోవాలి. ప్రతిదీ ట్రోల్స్ చేసి పెట్టొద్దండి. వినేవారికి ఇబ్బంది, చూసేవారికి కూడా ఇబ్బంది. సమాజం చెడిపోతుంది, అది అర్థం చేసుకోండి. దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవంతో గౌరవించండి. మీరు కూడా గౌరవంగా